ఇప్పుడు ఈ ప్రచారంలో, ఈ ఎన్నికల పర్వంలో కూటమి పార్టీల నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం, అంటే ఇప్పుడు మీరు కూటమి పార్టీ. తెనాలిలో నాదెళ్ల మనోహర్ గారు ఉంటారు. అవనగడ్డలో బుద్ధప్రసాద్ గారు, ఇట్లా జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు. అలాగే సొంత పార్టీలో కూడా అంటే మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే మీకు పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారికి కొంచెం గ్యాప్ ఉన్న విషయం, ఆయన వైపు నుంచి సహకారం ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టు కూటమి నాయకత్వం అందరూ కూడా ఓపెన్ హార్ట్తో పనిచేస్తున్నారు. అంతకంటే ఒక అడుగు ముందుకి వేసి నేను మాట్లాడుతున్నాను. కింద ఉన్నటువంటి కార్యకర్తలు నాకు తెలియనటువంటి గౌరవాన్ని ఇస్తున్నారు. ఎక్కడికి పోయినా మీరు త్యాగం చేశారండి, మీ వల్ల మా ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ గెలిచాడు, మీకు మేము రుణం తీర్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నప్పుడు నిజంగా నాకు చాలా గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది. రెండోది ఇన్నర్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మాకేమి వివాదం అది ఏం లేదు, కానీ బట్ గ్యాప్ అయితే ఉంది. అయితే ఒకరికొకరికి మోసం చేసో లేకపోతే నష్టం చేసో లేకపోతే పార్టీకి అన్యాయం చేసే నాయకత్వాలు మావి కాదు. అసలు మా పార్టీకే లేవు అవి ఏంటి. కాకపోతే గ్రూపులు ఇట్లాంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఉండటం అనేది సహజం, కుటుంబంలోనే ఉంటుంది. భార్యాభర్తలు తగాదా ఆడుకోకుండా కాపురం చేసామంటే అది కాపురమే కాదని నేను అనుకుంటాను. అట్లాంటి ఇదే కానీ మాకేమి వేరే రకమైనటువంటి వివాదాలు లేవు. బట్ దాని మూలంగా పార్టీ ఎఫెక్ట్ అయ్యేలాగాను లేకపోతే నా ఎన్నికకి ఇబ్బంది కలిగేలాగాను ఎప్పుడు ఉండదని నేను భావిస్తాను, ఉండదు కూడా.